శ్రీ గురుభ్యో నమః. జీవితంలో కష్టాలు ఉండకూడదు అనుకునే ప్రతి మానవుడు శబ్ద అర్థ జ్ఞానముతో వేద ఆచార్యుల దగ్గర నేను చెప్పే తెలుసుకుంటే కష్టాలు ఉండవండి. గుర్తుపెట్టుకోండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్ తమేవం విద్వానం మృత ఇహ భవతి నాన్యః పంధ విద్యతే ఆయనాయ. విడదీసి చదువుతున్నాను. విద్యతే యనాయ అని వస్తుంది. విద్యతే పక్కన అకారం పలకాలి. తే అన్నప్పుడు ఏ వస్తుందని నేను ఇక్కడ విద్యతేనాయ అని విడదీసి చెప్తున్నాను. అర్థమైందండి. దీన్ని మీరు వేదం చదువుకున్న వాళ్ళ శబ్దార్థ జ్ఞానంతో తెలుసుకొని ప్రతిరోజు చేసుకుంటే ఒక 108 సార్లు కష్టాలు ఉండవు. ఇది వేదం సంబంధించిన మంత్ర సూక్తం. సరే అండి, చేసుకుంటాంలే. మరి శ్రీ విద్యాపరంగా మీరు చెప్పండి అంటే శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం సర్వ దుఃఖ విమోచన్యై విద్మహే. సో మ్యాచింగ్ ఎట్లా వస్తుందో చూడండి. మీకు నేను ఏ విధమైన సమస్యలు ఇక్కడ మ్యాచింగ్ కూడా అదే వచ్చింది. నేనే కావాలి ఆ సీరియల్ అలా వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇది శృతి ప్రామాణికం కాబట్టి ప్రజలకు అందాలి శృతుల జ్ఞానం అని చెప్పి పరమేశ్వరి నిర్ణయించినటువంటి సంఘటనలు అండి ఇవన్నీ. సర్వ దుఃఖ విమోచన్యై విద్మహే ఐం క్లీం సౌః హసకాహాల క్లీం హ్రీం క్లీం హర్షప్రద ఐ ధీమహి ఐం గీం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. మీరు దేవాలయాలకు వెళ్తారు, వాళ్ళు ఏం చదువుతున్నారో మీకు తెలీదు, మీకేం కావాలో వాళ్ళకి తెలీదు. ఈ వ్యాపారం ఎంతకాలం చేస్తారండి చెప్పండి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా చేసే అతను సంధ్యావందనం చేశాడో లేదో తెలియదు. మీరు అతన్ని అడిగారనుకో, అతను మీకు సమాధానం చెప్తాడా? జరగని పని. అందుకని నేనేం చెప్తున్నాను, శృతులు అంగీకరించిన ఆధ్యాత్మికం ఈ మంత్ర సూక్తంలో ఇది. మీరు ఒక డబ్బులు ఇచ్చి వేదం చదువుకున్న అయ్యా మాకు ఇది చెప్పండి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారు. ఎందుకు చెప్పరు ఆలోచించండి. నువ్వు అడిగే విధానం బట్టి అడగండి. కొంతమంది ఏమంటే వాళ్ళు ఎందుకు చెబుతారని బ్రాహ్మణులు కానీ అలా ఎప్పుడూ ఉండదు. వేదం చదువుకున్న వాడికి కులతత్వం ఉండదు. అజ్ఞానుల విద్యాపరులే దూరం దూరం అంటారు. వేదం చదువుకున్న వాడు ఎప్పుడు కూడా ఎవరిని తొందరపడి తూలనాడడు. అర్థమైందండి.